విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా పంచాంగం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు శ్రావణ మాసం కృష్ణపక్షం పంచమి తిథి ఉదయం 7:51 వరకు ఉండబోతుంది. దాని తర్వాత షష్ఠి తిథి ప్రారంభం కాబోతుంది. అలాగే ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం సాయంత్రం 6 గంటల వరకు ఉండబోతుంది. దాని తర్వాత భరణి నక్షత్రం మొదలవబోతుంది. ఈరోజు చూసుకున్నట్లయితే శనివారం రోజున ప్రత్యేకంగా అశ్విని నక్షత్రం రావడం ఇది చాలా మంచి ముహూర్తం. దేనికంటే ఔషధి స్నానం కోసం చాలా అద్భుతమైన ముహూర్తం అయితే ఉండబోతుంది. అలాగే ఈరోజు వృద్ధి యోగం తైతిల్ కర్ణం అయితే ఈరోజు ఉండబోతుంది. చూసుకున్నట్లయితే ఈరోజు శుభముహూర్తం కనుక చూసుకున్నట్లయితే శనివారం కాబట్టి ఎలాంటి శుభకార్యాలు అయితే మొదలు పెట్టకూడదు. ఎందుకంటే శనివారానికి మనం అంత విలువ అయితే ఎక్కువ ఇవ్వము. కేవలం ఉపాసన పరంగా చాలా బాగా అయితే ఉండి తీరుద్ది. కానీ ఏదైనా శుభకార్యాలు మొదలు పెట్టడానికి అంత అనుకూలంగా అయితే ఉండదు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొందరు ఇది ముహూర్తాలు తిథి అలాగే నక్షత్ర అనుసారంగా రావడం వల్ల దీనికి చాలా విలువ అయితే ఉండి తీరుద్ది. కాబట్టి ఈరోజు ముహూర్తం ఉందా అంటే ఔషధి స్నానం కోసం ముహూర్తం ఉన్నది. ఎవరైతే దీర్ఘకాలం నుంచి అలా ఏదైనా వ్యాధికి సంబంధించిన చాలా రోగిగా ఉన్నారో, చాలా అంటే ఏదైనా రోగంతో సమస్య చాలా దీర్ఘకాలం నుంచి ఏదైతే ఏర్పడుతుందో, ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ప్రత్యేకంగా శనికి సంబంధించిన స్నానం ఔషధి స్నానం ఏదైతే ఉందో అది కనుక ఈ రోజు నుంచి అలా 27 శనివారాలు కనుక చేసినట్లయితే చాలా బాగుండి తీరుద్ది. ఎందుకంటే ఎప్పుడు ఏ శాస్త్రంలో కూడా ఏదైనా సమస్య నుంచి బయటపడాలంటే 3 పరిహారాలు చెప్పడం జరిగింది. మణి, మంత్రం, అలాగే ఔషధం. ఔషధం అంటే స్నానం కూడా చేయవచ్చు, ఔషధ స్నానం అంటారు దీన్ని. ఈ ఔషధ స్నానం ఎవరైతే చేస్తారో శనికి సంబంధించిన బాధల నుంచి బయటపడడానికి వీళ్ళకి అనుకూలంగా కూడా జరిగి తీరుద్ది అని చాలామంది చేశారు. దీని ఫలితాలు కూడా పొందడం జరిగింది. ఇక ఈరోజు రాహుకాల సమయం కనుక చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉండబోతుంది. అని ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శుభముహూర్తం కనుక చాలా అవసరం ఉన్నట్లయితే అభిజిత్ ముహూర్తంలో చేయండి, బాగుంటుంది. మధ్యాహ్నం 12:05 నుంచి 12:47 వరకు అయితే అభిజిత్ ముహూర్తం ఉండబోతుంది. ఈ అభిజిత్ ముహూర్తం నారాయణునికి అత్యంత ప్రియమైన ముహూర్తం అయితే ఉండబోతుంది. ఈరోజు చంద్రుడు మొత్తం మేషరాశిలో అయితే ఉండబోతున్నాడు. మేషరాశిలో ముందు నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి రాశి సంబంధం ఎలాంటి గ్రహ సంబంధం అయితే లేదు. కానీ ఒక విషయం ఏంటంటే మేషరాశి మధ్య లోపల ఒక పక్కన కుజుడు ఇంకో పక్కన రాహు ఉండడం వల్ల చంద్రుడు గోచరం లోపల పాపకర్తరి యోగంలో అయితే ఇరకడం జరిగింది. అని చంద్రుడు అంటే మనస్సు కారకుడు. మనసు కనుక ఏదైనా 2 గ్రహాల మధ్యలో ఇరికిపోయినట్లయితే, కొన్ని సంబంధాలు కనుక ఇరికిపోయినట్లయితే అది బయటకు రావడం చాలా కష్టంగా అయితే అవుతుంటుంది. ఇప్పుడు చంద్రునితో కూడా అలాగే ఉండబోతుంది. ముందుగా మనం రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉండే చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నైతే ఈరోజు ఈ రాశుల వారికి ప్రత్యేకంగా మనసు ఒక విషయం లోపల అయితే ఇరికిపోవడం జరగబోతుంది. మేషరాశి వారికి ఏంటంటే కుటుంబం లోపల కొన్ని బాధ్యతలు పెరగబోతున్నాయి. దాంపత్య జీవితం లోపల చిన్న అనుకోకుండా ఏదైనా కలహాలు ఉన్నట్లయితే ఆ కలహాల నుంచి బయటపడడానికి మీరు ప్రయత్నించండి. దాన్ని ఎక్కువ మనసు పైన మీరు అస్సలు తీసుకోకండి. ఇంకో విషయం ఏంటంటే సింహరాశి వారికి ఈరోజు కాస్త అదృష్టం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. ఈరోజు అదృష్టాన్ని ఎక్కువ నమ్ముకోకండి. కేవలం మీ ధైర్య బలాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే చాలా బాగుండే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే ధనుసు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు ఈరోజు తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సంతానానికి సంబంధించిన ఈరోజు ఏదైనా సమస్య ఎదుర్కొనే అవకాశం అయితే ఈరోజు ధనుసు రాశి వారికి అయితే ఉండబోతుంది.
మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారు ఈరోజు కుదిరినట్లయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోండి. అలాగే సూర్యునికి అర్ఘ్యం తప్పకుండా ఇవ్వండి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశుల వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మరికొన్ని విషయాల లోపల ఈరోజు జాగ్రత్తగా ఉంటేనే బాగుండే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈరోజు కుదిరినట్లయితే కాస్త ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించండి. మనసు విప్పి మాట్లాడడానికి ప్రయత్నించండి. కాస్త మనసులో కోపము, భయము, ఆందోళన, ఖర్చులు ఎక్కువ పెరగడం వల్ల కాస్త అంటే తెలియని టెన్షన్ అయితే ఈరోజు మీకోసం అయితే ఉండబోతుంది. అని మరి ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా డాక్యుమెంట్ పైన ఈరోజు సైన్ చేయాలనుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి చేయడానికి ప్రయత్నించండి. చేయకుంటేనే బాగుంటారు. చాలా తప్పనిసరి పరిస్థితి లోపల చేయాల్సినట్లయితే కాస్త చూసి చేయడానికి మీరు ప్రయత్నించండి. ఈరోజు వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. కాస్త జాలీగా ఉండండి. కుదిరినట్లయితే ఏదైనా సినిమాకి వెళ్ళండి, మూవీస్ చూడండి, సాంగ్స్ వినండి. కానీ ఈరోజు ఎలాంటి రిస్క్ అస్సలు తీసుకోకండి. ఈరోజు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు సంకష్టనాశం గణపతి స్తోత్రాన్ని 11 సార్లు చదువుకోవడం ప్రయత్నించండి, బాగుంటారు. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశుల వారికి పర్వాలేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశుల వారు ప్రత్యేకంగా కేతు నక్షత్రంలో చంద్రుడు ఉండడం వల్ల అది పాపకర్తరి యోగంలో ఉండడం ఇది ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉంది. కానీ కన్ఫ్యూజన్ ఈరోజు ఎక్కువ ఉండబోతుంది. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం రైటా రాంగా ఈ విషయం లోపల కాస్త ఈరోజు కాస్త అనుమానం అయితే మీకు రాబోతుంది. కాబట్టి అనుమానం ఉండడం స్వాభావికం, అందులో కొత్త ఏం లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గురించి అయితే ఆలోచించుతున్నారో, ఏ వ్యక్తి గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో కుదిరినట్లయితే ఆ వ్యక్తితో పాటు మాట్లాడండి. కానీ దేని నుంచి ఎలాంటి పరిస్థితుల లోపల ఎస్కేప్ అయితే అస్సలు అవ్వకండి. ఎందుకంటే ఈరోజు మీకోసం బాగానే ఉంది. కేవలం కన్ఫ్యూజన్ ఉండడం వల్ల కాస్త మైండ్ సరిగ్గా ఆలోచించడం కుదరదు అని కొన్ని విషయాలు తప్పకుండా ఈరోజు కుదిరినట్లయితే గతంలో ఏవైతే సగంలో పని వదిలేశారో అని ఆ పనులు పూర్తి చేయండి అని ఆలోచించకుండా ఎవరికి అస్సలు హామీ ఇవ్వకండి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారు ఈరోజు ఒక విషయం తెలుసుకోండి. మనసు పట్ల నియంత్రణ పెట్టుకోండి. అలాగే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. అన్నీ సరిగ్గానే జరుగుతాయి. కుదిరినట్లయితే ఈరోజు కాస్త ఎంటర్టైన్మెంట్ లోపల టైమ్స్ కేటాయించడానికి ప్రయత్నించండి. ఈరోజు హనుమాన్ చాలీసా 5 సార్లు తప్పకుండా చదువుకోండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది. ప్రత్యేకంగా కార్యక్షేత్రాల లోపల కాస్త హడావిడి అయితే ఎక్కువగా ఉండబోతుంది. ఏ పని అయితే మీరు సమయానికి చేయాలని అనుకుంటారో ఆ పని ఈరోజు సమయానికి జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. కాస్త కోపం ఈరోజు ఎక్కువ రాబోతుంది. కాస్త ఒక విషయం తెలుసుకోండి, కర్మస్థానంలో అదే రకంగా ధన త్రికోణం లోపల చంద్రుడు ఉండడం అంటే డబ్బుకి సంబంధించిన విషయాల పట్ల కాస్త ఈరోజు చేస్తున్న ప్రయత్నం విఫలమైతే కనబడుతుంది. అయినా సరే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి. పని లోపల అస్సలు లేజినెస్ అస్సలు చేయకండి, బద్ధకాన్ని అస్సలు పెట్టుకోకండి. అని అలాగే ఈరోజు ఎవరికి మీ రహస్యాల గురించి ఎక్కువ మాట్లాడకండి. కుదిరినట్లయితే ఈరోజు మీరు ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మీ వర్క్ ప్లేస్ లోపల అందరితోటి ప్రేమతో ఉండండి, మంచి జరుగుద్ది. ఎందుకంటే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చినట్లయితే ఆ హామీ పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు కాస్త భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. ఎలాంటి వస్తువులు పడితే అలాంటి వస్తువులు అస్సలు ఈరోజు సేవించకండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కాస్త ఈరోజు కన్ఫ్యూజన్ ఉండబోతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల అదే రకంగా రహస్యాల విషయాల గురించి ఈరోజు జ్ఞానం పెరిగే అవకాశం ఉండబోతుంది. క్రియేటివిటీ ఈరోజు చాలా ఎక్కువ అయితే మీరు చేయబోతున్నారు. ఈరోజు బాగానే ఉండబోతుంది. కాస్త వర్క్ ప్లేస్ లోపల హడావిడైతే ఎక్కువగానే ఉండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు ఈరోజు కుదిరినట్లయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి. అలాగే ప్రదోష సమయకాల లోపల ఛాయాదానం తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి, చాలా బాగుంటారు. ఈరోజు మంచి రాశులు ఏదైనా ఉన్నాయంటే తప్పకుండా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి చాలా బాగుండబోతుంది. కర్కాటక రాశి బాగుండబోతుంది. థర్డ్ రాశి కనుక చూసుకున్నది మీన రాశి కూడా బాగుండబోతుంది. ఫోర్త్ రాశి కుంభరాశి. ఈ రాశుల వారికి బాగుండడం అంటే ప్రత్యేకం ఏంటంటే వీళ్ళు కనుక ఈరోజు అనుకున్న పని సంకల్పం చేసినట్లయితే తప్పకుండా పూర్తిగా అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఈరోజు మీరు చేయండి, తప్పకుండా మీరు ముందుకెళ్ళి తీరుతారు. అలాగే ఈరోజు అందరితో ప్రేమతో ఉండడానికి ప్రయత్నించండి, తప్పకుండా అంత మంచి జరిగి తీరుద్ది. శ్రీమాత్రే నమః.